ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విజయవాడను వరదలు ముంచెత్తడానికి కారణం బుడమేరు పొంగటం. ఇది అందరికీ తెలిసింది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏ పార్టీ చెప్పినా, అది వైసీపీ చెప్పినా, బీజేపీ చెప్పినా, టీడీపీ చెప్పినా, జనసేన చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా, ఎవరు చెప్పినా చెప్తున్నటువంటి ఒకే ఒక్కటి ఏంటి అంటే బుడమేరు పొంగింది. సో బుడమేరు పొంగింది, వాటర్ వచ్చి ఊరు ముంచేసింది, ఇది క్లియర్. కానీ దీనికి ఒక్కొక్కళ్ళ వర్షన్ ఒక్కొక్కటి. ఈ తప్పు ఆ పార్టీదంటే ఈ పార్టీ, ఈ పార్టీదంటే ఆ పార్టీ, ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయట్లేదు. ఇవన్నీ ఈ రాజకీయ విమర్శలు ఎప్పుడు చేసుకోవాలి? విపత్తు నుంచి బయటపడిన తర్వాత గడిచినటువంటి సమయం ఇది అయిపోయింది కదా, ఓకే ఫినిష్, అంతా బాగుంది, ప్రజలంతా ఈ వరద ముంపు నుంచి బయటపడ్డారు, అంతా క్షేమంగా ఉన్నారు, అప్పుడు పెట్టుకోండి మీ రాజకీయ డిబేట్లు అంతా. వాళ్ళు చేశారంటే వీళ్ళు, వీళ్ళు చేశారంటే వాళ్ళు అని చెప్పి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రచ్చ మాత్రం చాలా హేయమైనటువంటి చర్య గానే భావించాలి. వాస్తవానికి బుడమేరు పొంగటానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఒక వర్షన్, ఇక్కడ గేట్లు ఉన్నాయి, గేట్లు ఎత్తారు, గేట్లు ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయి? వల్వేడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఉన్నాయి. అవి ఎందుకు? అవి బుడమేరు నుంచి వచ్చినటువంటి వరద వేరే డైవర్షన్కి, కానీ అంతేగాని అది వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలవటానికి పెట్టినటువంటి గేట్లు కాదవి. సో అవి ఎప్పుడో పెట్టారు. అయితే 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం కింద దాన్ని తీసుకొచ్చి పోలవరం రైట్ కెనాల్లో కలిపి అక్కడి నుంచి కృష్ణానదిలోకి కలపాలి. ఇది యాక్చువల్ ప్రాజెక్ట్, కానీ దీనికి భూసేకరణ చేయాలి, వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇది మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పటి అధికారులు భూసేకరణ చెయ్యకుండా ఏదైతే వీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళేటువంటి వాటర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, కూల్ వాటర్ కెనాల్స్ అంటాం వీటిని, దాంట్లో కలిపారు. వీటికి వరద సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండదు. పోలవరం రైట్ కెనాల్ సామర్థ్యం 37,000 క్యూసెక్కుల పైన ఉంటుంది. బుడమేరు నుంచి వచ్చే వరద ఎప్పుడు 10,000 క్యూసెక్కులకి తక్కువ లేకుండా దాంట్లో వాటర్ వెళ్తూ ఉంటుంది. అంటే వరద వస్తే మీకు 15,000 నుంచి 25,000 మధ్యలో వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని కాలువలు వెడల్పు చేయాలి, పెద్ద కాలువలు తీసుకొచ్చి కలపాలి. దీనికి భూసేకరణ చేసి కొత్తగా భూమి పర్చేస్ చేయాల్సి ఉంటుంది, ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి దీన్ని గాలికి వదిలేసి వీటీపీఎస్కి వెళ్ళేటువంటి కూల్ కెనాల్స్లోకి దీన్ని కలిపినటువంటి కారణంగా విజయవాడ వచ్చేటువంటి కృష్ణానది, ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఉన్నటువంటి కృష్ణానదిలో ఫ్లోటింగ్ తగ్గితేనే బుడమేరు వరద నీరు అనేది వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగితే ఆ నీరు వెనక్కి రాదు. సో ఈ కారణం చేతే ఆల్రెడీ అక్కడి నుంచి వరద ఇటువైపు వచ్చేటువంటి ఏర్పాట్లు చేసినా కూడా ఆల్రెడీ కృష్ణానదిలో వరద నీరు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా బుడమేరు నీరు వెనక్కి వెళ్ళినాయి, ముందుకు రాలేకపోయినాయి. సో అందుకు గళ్ళు పడినటువంటి నేపథ్యంలో, ఇదే ఒక్కటే కారణం కాదు, 3 చోట్ల బుడమేరుకి గండి పడినటువంటి నేపథ్యంలో వరద అనేది ఊరి మీదకి వచ్చింది. ఫస్ట్ ఇది తెలుసుకుని మాట్లాడకుండా బ్లైండ్గా ఏదంటే అది మాట్లాడటం. దీనికి ఇంకొక వర్షన్ కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఒక పవర్ ప్లాంట్ అక్కడ ఉంది, ఇక్కడ భూమి సేకరించి ఇక్కడ మొత్తం వరద వచ్చి ఇక్కడ కలిసేలా ఏర్పాట్లు చేస్తే ఆ ప్లాంట్ మునుగుతుందనేటువంటి రీజన్ తోటి కోర్టులో పిటిషన్లు వేసి ఇక్కడ దీనికి వాటర్ రాకుండా చేశారు, అందుకనే బుడమేరుకి వరద వచ్చి అది మొత్తం మునిగింది, అదే కారణం అని చెప్పి ఇంకొక కొత్త వర్షనాన్ని నిన్న వైసీపీ తీసుకొచ్చింది. అది మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది ఈ వర్షను? అక్కడ ఒక పవర్ ప్లాంట్ ఉంది, వీటీపీఎస్ఏ. ఇంకో కొత్త పవర్ ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో రాధాకృష్ణ ఎక్కడి నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాడు? సో ఈ విచిత్రమైనటువంటి వాదనలు ఇవన్నీ. సో దీని గురించి ఇంకా సమగ్రంగా తెలియాల్సి ఉంది, పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది.